హలో హాయ్, నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. మీ ట్రేడింగ్లో సక్సెస్ అయ్యేంత వరకు నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. సో ఈరోజు మనం కంప్లీట్గా ఒక మ్యూటెడ్ డేని అయితే చూసాము. బట్ నిన్న అనుకున్నట్టు మనకి ఓఏ డేటా అయితే హెల్ప్ చేసిందని చెప్పొచ్చు. మనం అనుకున్నాము పుట్స్కి కాల్స్కి పెద్దగా వేరియేషన్ అయితే లేదు. సో అది మనకి ఇవాళ హెల్ప్ చేసింది అనుకోవచ్చు. సో ఇవాళ ఎటువంటి లైవ్ ట్రేడ్స్ తీసుకున్నాము, అలాగే రేపు మనకి ఈవెంట్స్ ఉన్నాయి. స్పెషల్గా టీసీఎస్ అండ్ ఇన్ఫోసిస్ వచ్చేసి రిజల్ట్స్ ఉన్నాయి. అండ్ ఫెడ్ మీటింగ్ కూడా ఎంఓఎం మీటింగ్స్ అయితే ఉన్నాయి ఇవాళ. సో ఇవాళ ఫెడ్ మీటింగ్స్ కూడా మినిట్స్ ఉన్నాయి. సో ఈ 3 మేజర్ ఈవెంట్స్ కూడా మనకి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీని కూడా ప్రభావితం చేస్తాయి. సో వాటి సంగతి పక్కన ఉంచితే ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ అయితే ఏంటి, గ్యాప్ డౌన్ అయితే మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఏ లెవెల్స్లో మనం ట్రేడ్ తీసుకోవాలి అనేది చూసేద్దాం రండి. సో ఇప్పుడు మనం నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో ఉన్నాము. సో యాజ్ ఇట్ ఈస్ మనకి ఇక్కడ 21,600 ఏదైతే ఉందో, సో 21,400 నిన్న బ్రేక్ అవుతుంది అనుకున్నాము, కానీ కాలేదు. ఎస్టర్డే ఏదైతే హై ఉందో ఈ హై పైననే, అంటే 21,600 పైననే అదైతే క్లోజింగ్ అయితే ఇచ్చింది. సో రేపటికైతే కనుక మనకి ఈ హై అండ్ లో వచ్చేసి చాలా క్రూషియల్ లెవెల్స్. దట్ ఈస్ 21,700 ఏదైతే అప్ సైడ్ ఉందో అది, అండ్ 21,600 ఏదైతే డౌన్ సైడ్ ఉందో అది. ఈ 2 క్యాండిల్స్ కూడా ఈ ఏదైతే డోజీ ఉందో ఇక్కడ నుంచి ఏదైతే వస్తుందో అది కంప్లీట్గా లీడ్ చేసేదానికి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు టీసీఎస్ అండ్ ఇన్ఫోసిస్ కూడా రెండు కూడా హెవీ వెయిట్ ఉన్న స్టాక్స్. సో ఇటు సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా ఉండబట్టి సో ఇవన్నీ కూడా రేపు ఎఫెక్ట్ చూపించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఒకవేళ ఇన్ కేస్ 2600 కనుక బ్రేక్ అవుతే ఈ లెవెల్ని బ్రేక్ చేయడానికి చాలాసేపు ఇక్కడిక్కడే మనకి ఈ క్యాండిల్స్ అయితే హోల్డ్ అయితే చేస్తున్నాయి. ఇన్ కేస్ రేపు కనుక ఈ లెవెల్ కనుక బుల్స్ హోల్డ్ చేయలేకపోతే స్ట్రైట్ అవే వీ కెన్ సీ 21,400 సెన్సెక్స్తో పాటు అంత పెద్ద మూవ్ రావడానికి కూడా అవకాశం అయితే ఉంది. ఒకసారి 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళ్ళిపోదాం. సో దట్ మనకి ట్రేడింగ్ లెవెల్స్ అనేవి, నో ట్రేడ్ జోన్స్ అనేవి క్లియర్గా తెలుస్తాయి. సో నిఫ్టీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉన్నాము. ఇక్కడ మనకు ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ అయితే వస్తుంది. ఓకే, సో ఎప్పుడైతే మనకి నో ట్రేడ్ జోన్ వచ్చేసి ఈ రేంజ్లో చూసుకోవచ్చు, అంటే 21,680, ఓకే 21,680 అండ్ 21,630. ఓకే, సో అరౌండ్ ఒక మధ్యలో ఒక 50 పాయింట్స్ అయితే ఇది కంప్లీట్గా నో ట్రేడ్ జోన్ చెప్పొచ్చు. ఇన్ కేసు ఒకవేళ పెద్ద గ్యాప్ డౌన్ అంటే 70 పాయింట్స్ గ్యాప్ డౌన్ అంటే 21,600 కూడా బ్రేక్ చేసి ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ కనుక ఇక్కడ కూర్చుంటే నెక్స్ట్ మనకి ఇమీడియట్ టార్గెట్ వచ్చేసి 21,500. దెన్ ఇమీడియట్గా సెకండ్ టార్గెట్ వచ్చేసి 21,400గా అయితే మనకి నెక్స్ట్ లెవెల్లో సపోర్ట్స్ అయితే ఇక్కడనే ఉన్నాయి. మీరు గమనిస్తే కూడా ఇంత పెద్దది మనకి కెమెరాలో కనబడదు కాబట్టి ఆల్మోస్ట్ ఇదే లెవెల్స్. సో T1 T2 డౌన్ సైడ్ అయితే కనుక ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ అయ్యింది అంటే టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ రిజల్ట్స్ కూడా మనకి మంచిగా వచ్చాయి. అండ్ దాంతోపాటు ఫెడ్ మీటింగ్స్ కూడా ఇంట్రెస్ట్ రేట్ కట్స్ అవి పాజిటివ్గా ఉన్నాయి, మార్కెట్కి నచ్చాయి అనుకుంటే కనుక సో 21,700 21,750 ఈ బ్యాండ్ మధ్యలో కనుక ఒక పైన ఒక 15 మినిట్స్ క్యాండిల్ కనుక కూర్చుంటే ఇమీడియట్గా అది 21,850 వచ్చేసి మనకి టార్గెట్ 1గా చెప్పుకోవచ్చు. ఇన్ కేస్ గ్యాప్ అప్ అయితే కనుక, గ్యాప్ డౌన్ అయితే కనుక ఇందాక మనం చెప్పుకున్నట్టు 21,500 అండ్ 21,400 కూడా నెక్స్ట్ లెవెల్స్గా ఉన్నాయి. సో ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూసేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలోకి వచ్చేసరికి మనం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్న లెవెల్, నిన్న కూడా మాట్లాడుకున్నాము 47,000 లెవెల్ అనేసి. సో అదైతే మాత్రం బ్రేక్ అయితే కాలేదు. సో కైండ్ ఆఫ్ అ డోజీ క్యాండిల్ వచ్చింది. ఎప్పుడైతే సెల్లర్స్ అండ్ బయర్స్ ఈక్వల్ ఫోర్స్ చేస్తారో అప్పుడు ప్రైస్ వచ్చేసి అటు ఐదర్ అప్ సైడ్ వెళ్ళదు, డౌన్ సైడ్ వెళ్ళదు, మిడిల్లో క్లోజ్ అవుతుంది. ఇలాంటప్పుడే మనకి డోజీ వస్తాయి. సో దిస్ ఈస్ ద సైకాలజీ బిహైండ్ దిస్ క్యాండిల్ అనమాట. సో ఎవరు ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంది, ఎవరు ఎక్కువ స్ట్రాంగ్గా ఉన్నారు అనేది ఈ క్యాండిల్లో అయితే మనకు చెప్పడం కుదరదు. దీని తర్వాత వచ్చే క్యాండిల్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మనం ట్రెండ్ అనేది డిసైడ్ అయితే చేయొచ్చు. బట్ ఇప్పటివరకు అయితే కనుక 47,000 ఏదైతే ఉందో అది చాలా సపోర్ట్, మంచి హ్యూజ్ సపోర్ట్గా అయితే ఉంది. ఇన్ కేస్ రేపు మనం మాట్లాడుకుంటున్నట్టు రిజల్ట్స్ కానీ ఈ ఈవెంట్స్ కానీ ఏమైనా ఎఫెక్ట్ పడి 47,000 కింద కనుక కూర్చుంటే అప్పుడు మనం వీ కెన్ సీ లైక్
ఆల్మోస్ట్ 46,000 ఈ మధ్యలో అంటే కనుక 46.5. ఓకే, సో ఈ 2A మనం మొన్న కూడా అనుకున్నాము ఇక్కడ 500 ఒక 1000 పాయింట్స్ ఎనీ టైం పడడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయని. అంటిల్ అన్లెస్ 47,000 క్లియర్ అయితేనే తప్ప ఇది మనం టార్గెట్ అయితే చూడడానికి లేదు. ఓకే, సో ఇన్ కేస్ ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయ్యింది అనుకుంటే కనుక విల్ వెయిట్ ఫర్ ద ప్రైస్ యాక్షన్. ఏదైతే ఈ లెవెల్ ఉందో అంటే 47,450 అంటే ఈరోజు క్లోజింగ్ నుంచి 47,600 వరకు ఉందో ఇది కంప్లీట్గా అవాయిడ్ చేసేద్దాం. అండ్ తర్వాత ఎప్పుడైతే 47,600 పైన కూర్చుంటుందో అప్పుడు మనకి నెక్స్ట్ టార్గెట్స్ ఏవైతే ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు ఆ టార్గెట్స్ అయితే ఉంటాయి. ఓకే, సో 47,000 బ్రేక్ అయితేనే తప్ప మనం అయితే షార్టింగ్కి అయితే వెళ్ళొద్దు. ఓకే, లాస్ట్ టైం లాగే అంటే నిన్న కాకుండా మొన్నట్లాగే సేమ్ ఏదైతే లెవెల్ ఉందో ఈ లెవెల్ నుంచి సపోర్ట్ అయితే తీసుకోవడానికి ఉంది. బట్ చాలాసార్లు అంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఒకసారి అండ్ సెకండ్ టైం అండ్ థర్డ్ టైం కూడా రావడానికి ఛాన్స్ ఉంది. బట్ అంతవరకు వెళ్ళలేదు. సో ఆల్మోస్ట్ ఒక 2 to 3 టైమ్స్ ఈ లెవెల్స్ని టెస్ట్ చేసింది కాబట్టి నెక్స్ట్ టైం కనుక టెస్ట్ చేస్తే చాలా వరకు పెద్దగా ఉంటుందనేసి మనం అయితే డిస్కస్ అయితే చేసుకున్నాము. ఇన్ కేస్ ఒకవేళ పైన వస్తే కనుక 48,000 నెక్స్ట్ 48,400 వచ్చేసి మనకి టార్గెట్ 1 టార్గెట్ 2 లాగా ఉన్నాయి. అండ్ ఈ హై దాటేంత వరకు కూడా అంటే 47,600 దాటేంత వరకు కూడా బై అయితే ఇనిషియేట్ చేయొద్దు. ఓకే, దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. అండ్ రేపు సెన్సెక్స్ కూడా ఉంది కాబట్టి అది కూడా క్విక్గా చూసేద్దాం ఎలా ఉందో. సేమ్ దీంట్లాగానే ఉంది ప్యాటర్న్. సో దీనిలాగే ఏదైతే బ్యాంక్ నిఫ్టీ ఉందో 71,000 అయితే ప్రొటెక్ట్ చేస్తూ ఉంది. దీంట్లో కూడా ఆల్మోస్ట్ డోజీ కైండ్ ఆఫ్ ఎ క్యాండిల్ అనే వచ్చింది. బట్ ఇక్కడ కొంచెం సెల్లర్స్ కొద్దిగా డామినేట్ అయితే ఉన్నారని చెప్పొచ్చు. సో 71,500 వచ్చేసి బిగ్గెస్ట్ సపోర్ట్ సెన్సెక్స్కి. ఓకే, అండ్ రెసిస్టెన్స్ వచ్చేసి 72K ఏదైతే ఉందో అది బిగ్గెస్ట్ రెసిస్టెన్స్. సో ఈ రెండింటి మధ్యలో ఉంటే కనుక అంటే ఒక 500 పాయింట్స్ రెండింటి మధ్యలో ఉంటే కనుక నో ట్రేడ్ జోన్ అనే చెప్పొచ్చు. బట్ సెన్సెక్స్ చాలా హెవీగా రెస్పాండ్ అవుతుంది విత్ ద న్యూస్ అండ్ దిస్ వన్. ఒకవేళ ఈ రెండుని కూడా మనకి బ్రేక్ చేసి 15 minutes సస్టైన్ అవుతే కనుక అటువైపు వెళ్ళొచ్చు. సో టార్గెట్స్ గురించి మనం 15 minutes టైం ఫ్రేమ్లోకి అయితే వెళ్ళిపోతాం. సో సెన్సెక్స్లో కూడా సేమ్ ఏదైతే బ్యాంక్ నిఫ్టీ మాదిరిగానే ఒక చిన్న ట్రయాంగిల్ ప్యాటర్న్ అయితే వచ్చింది. సో ఇందాక అనుకున్నట్టు 72,000 అండ్ 71,500 అయితే నో ట్రేడ్ జోన్స్. ఇది ఇక్కడ ట్రేడింగ్ అవాయిడ్ చేసేయడం బెటర్, ఎస్పెషల్లీ ఆప్షన్ బయర్స్ అయితే కనుక. ఒకవేళ 72 తర్వాత మనకి టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో 72,500 అయితే టార్గెట్ 1 అండ్ 73,000 అయితే టార్గెట్ 2గా మనకున్నాయి. అండ్ డౌన్ సైడ్ ఎప్పుడైతే 71,500 దగ్గర కూర్చుంటుందో సో ఇమీడియట్గా మనకి 71,000 వచ్చేసి ఫస్ట్ టార్గెట్. ఇక్కడ కూడా మనం చూడొచ్చు మంచి సపోర్ట్స్ ఏదైతే ఉన్నాయో. అండ్ నెక్స్ట్ లెవెల్ వచ్చేసి 70,500 వచ్చేసి టార్గెట్ 2గా మనకైతే కనిపిస్తున్నాయి. సో దిస్ ఈజ్ వాట్ ఫర్ సెన్సెక్స్. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ ఓఏ ఎలా ఉందనేది అది కూడా చూసేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ వీక్లీ కనుక చూసుకుంటే ఇది 20 lakhs అండ్ 16 lakh. సో 20 lakhs అంటే కనుక ఎక్కువ లైక్ కాల్స్ వచ్చి డామినెంట్గా ఉన్నారు కాబట్టి రెసిస్టెన్స్ వచ్చేసి స్ట్రాంగ్గా ఉంది అండ్ సపోర్ట్ వచ్చి కొంచెం వీక్గా ఉంది. బట్ ఎక్కువ డిఫరెన్స్ అయితే లేదు, జస్ట్ ఒక -4 lakh అనే చెప్పొచ్చు. సో ఇట్ ఇండికేట్స్ దట్ కొంచెం లైక్ సైడ్ వేస్లోనే ఉండొచ్చు అనేది మనకు తెలుస్తుంది. అండ్ ఇది జనవరి, ఫిబ్రవరి, మార్చ్ యాజ్ యూజువల్గా. సో ఇక్కడ మనకు చూసుకుంటే కనుక 1.29 వస్తే 1.37 ఉంది. డిఫరెన్స్ వచ్చేసి -8,000 మాత్రమే ఉంది. సో ఎక్కువ సిగ్నిఫికెంట్గా ఎవరు కూడా స్ట్రాంగ్గా లేరు యాజ్ ఆఫ్ నౌ. సో కంప్లీట్గా మనకి ఓఏ డేటా అయితే ఇండికేట్స్ దట్ ఇంకా ఏదైతే డోజీ వచ్చిందో మనం సైకాలజీ అనుకున్నామో ఎటు కూడా తేల్చుకోలేని పరిస్థితిలో ఉంది, ఎవరు కూడా స్ట్రెంగ్త్ అని లేరు అనేసి. సో దట్స్ వాట్ యూనో ఓఏలో కూడా మనకి సేమ్ కనిపిస్తుంది, ఎవరు కూడా ఎక్కువ లేరు. ఒకవేళ ఇలా చెప్పాలి అనుకుంటే కనుక ఉన్న వాళ్ళల్లో లైక్ ఎవరు ఎక్కువ ఉన్నారు అని చెప్పాలనుకుంటే కనుక మంత్ వైజ్గా చూసుకుంటే లైక్ 137తో పుట్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే పుట్ రైటర్స్ ఆర్ థింకింగ్ దట్ మార్కెట్ వచ్చేసి పైకి వెళ్ళడానికే ఛాన్స్ ఉంది, కిందికి వెళ్ళడానికి లేదు అనేసి. అందుకనే ఎక్కువ పుట్స్ అయితే మనకి రైట్ చేశారు అని అయితే మనకు అర్థమవుతుంది. సో దీన్ని బట్టి మనకి ఏంటంటే లైక్ మొత్తానికి
బుల్లిష్ టు న్యూట్రల్ అనేసి మనకు అర్థమవుతుంది యాజ్ పర్ ఓఏ డేటా. అలాగే రేపు ఏదైతే ఈవెంట్స్ ఉన్నాయో వాటి రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనకు ఒక డైరెక్షన్ అనేది సెట్ అవుతుంది. సో హోప్ దిస్ వీడియో విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ ఆల్. సో అండ్ మన లైవ్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో అలాగే మన BTSలో జాయిన్ అవ్వడానికి కూడా లింక్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆల్ టుమారో. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.